నమస్తే సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. మన బాబా భక్తులందరికీ కూడా నమస్తే అండి. అందరు ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? ఈరోజు వీడియోలోకి వెళ్లే ముందు బాబాగారు ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇంకా ఈరోజు బాబా ఏమంటున్నారు అనేది తెలుసుకుందాము. తెలుసుకోవడానికి ముందుగా మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళైతే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేయడం మాత్రమే కాకుండా 10 మందికి షేర్ చేయండి. ఎందువల్లనంటే ఇలాంటి మంచి మంచి విషయాలు మరికొంతమందికి వెళ్ళి చేరడం అనేది అది మీ వల్లే సాధ్యమవుతుంది. ఇంకా మీకు ఏదైనా పర్సనల్గా సమస్యలు అనేవి ఉంటే, అంటే భార్యాభర్తల మధ్య సమస్యలు కానీ, ప్రేమ, పెళ్లి, సంతానం, విదేశీ ప్రయాణం, పెళ్లి సంబంధాలు వచ్చి దూరమైపోవడం, కుటుంబంలో మనశ్శాంతి లేకపోవడం, ఇట్లాంటి సమస్యలకి ఏదైనా సరే ఫోన్లోనే స్వయంగా మాట్లాడి పరిష్కారం చేయగలిగేటటువంటి మహానుభావుడండి ఈయన మల్లికార్జునరాజు గారు. మాకు ఎంతో మంచి చేశారు. నమ్మకంతో మీరు కూడా ఒకసారి కాల్ చేయండి. ఈ గురువుగారి నెంబర్ 7780296945. ఇంకా ఈ గురువుగారు వశీకరణ స్పెషలిస్ట్ కూడా అండి. ఇంకా వీడియోలోకి వెళ్దామండి. ఈరోజు బాబా మన ముందుకి ఒక గొప్ప సందేశాన్ని తీసుకొచ్చారండి. ఏంటి అంటే, తల్లి నీకు ఇష్టమైన వారిని మనసులో అనుకుంటూ ఒక కార్డు తీసుకో తల్లి. మీ ముందు 3 కార్డులు అనేది ఉంచడం అనేది జరిగింది. 1, 2, 3 అనే కార్డులు అనేవి ఉన్నాయి. వాటిల్లో ఒక కార్డు తీసుకో తల్లి. అందులో ఎలా అయితే వస్తుందో అలా నువ్వు ఇష్టపడే వాళ్ళు మనసులో వాళ్ళు నీ గురించి ఏమనుకుంటున్నారు అనే విషయాన్ని నువ్వు తెలుసుకోవచ్చు. వాళ్ళు ఎలాంటి వాళ్ళు అనేది కూడా నీకు తెలుసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది అని అంటున్నారండి. ఇంకా బాబా అన్నట్టుగా మీకు ఇష్టమైన వాళ్ళు ఎవరైనా సరే, మీ ఫ్రెండ్స్ కావచ్చు, మీరు ప్రేమించే వాళ్ళు కావచ్చు, మీరు ఇంకా కూడా మీకు రిలేషన్స్లో ఎవరైనా ఉన్నా కూడా వాళ్ళైనా కావచ్చు, ఎలాంటి వాళ్ళైనా సరే వాళ్ళ గురించి మీరు తెలుసుకోవాలి అని అనుకుంటే కనుక ఈ 3 కార్డులలో ఏదైనా ఒక నెంబర్ని మీరు అనుకోండి ఫ్రెండ్స్. 1 కానీ 2 కానీ 3 కానీ. ఇంకా 1వ నెంబర్ని ఎవరైతే కనుక అనుకుంటున్నారో వాళ్ళకి బాబా ఇచ్చే సందేశం ఏంటి అని అంటే, మీరు ఇష్టమైన వాళ్ళని మనసులో అనుకున్నారానండి. ఇంకా అనుకున్న తర్వాత వాళ్ళ గురించి తెలుసుకోండి ఫ్రెండ్స్. 1వ నెంబర్ అనుకున్న వాళ్ళకి బాబా ఇచ్చే సందేశం అండి, తల్లి నువ్వు ఇష్టపడే వాళ్ళు నీ కోసం ఏదైనా సరే చేయటానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళ కోసం నువ్వు చాలా వరకు కూడా, అంటే వాళ్ళని చాలా ఇష్టపడుతున్నావు, వాళ్ళ మీద చాలా నమ్మకంగా ఉన్నావు, వాళ్ళు కూడా నీ మీద చాలా నమ్మకంగా ఉన్నారు. కానీ వాళ్ళు ఒక్కొక్కసారి నువ్వు చెప్పే మాటల్ని నువ్వు ఆలకించడానికి నువ్వు ప్రయత్నించడం లేదు. వాళ్ళు ఏం చెప్పినా సరే నమ్మేస్తున్నావు. సరే బాబా, సరే ఇది నా కోసమే చెప్తున్నారు, నన్ను పొగుడుతున్నారు, నాకు అంతా మంచే చేస్తారు వీళ్ళు అని ఎక్కువ నమ్మకం అనేది వాళ్ళ మీద పెట్టుకున్నావు తల్లి. ఒక్కసారి ఆ విషయంలో మాత్రం కొంచెం గమనించడం అనేది చాలా మంచిది అని చెబుతున్నారండి. చెప్పిన మాటలన్నీ కూడా ఎలా చెప్తే అలా నమ్మేయటం కాకుండా ఇది నిజమా కాదా అని నమ్మడం అనేది, అంటే ఆలోచించడం అనేది చాలా మంచిది అని చెబుతున్నారండి. వాళ్ళ మీద ప్రేమ అనేది నిజమే, వాళ్ళు ప్రేమగానే ఉన్నారు. కానీ చెప్పే మాటలన్నీ కూడా నమ్మడానికి ముందుగా ఒక్కసారి నువ్వు ఆలోచించు. వాళ్ళు ఏ సమయానైనా సరే కొంచెం మారడానికి, వాళ్ళ మనస్తత్వం అనేది మారడానికి అవకాశం అనేది ఉంటుంది. కొంచెం ఆలోచించి జాగ్రత్తగా ఉండమని చెప్తున్నారండి. ఇంకా అలాగే 2వ కార్డు తీసుకున్న వాళ్ళకి ఈరోజు బాబా చెప్పే విషయం అండి, మీరు ఇష్టపడే వాళ్ళ గురించి బాబా తెలియజేస్తున్న విషయం. కొంతమంది అండి వాళ్ళు చెప్పే మాటలు ఎలా ఉంటాయి అని అంటే చాలా తీయగా మాట్లాడతారండి. అమ్మ, బుజ్జి, బంగారం, తల్లి, నువ్వు లేనిదే నేను లేని తల్లి అని చాలా ఐస్ చేసినట్టుగా ఇష్టంతో బాగా ప్రేమగా బాగా తొందరగా కనెక్ట్ అయ్యేలాగా బాగా మాట్లాడుతూ ఉంటారు. ఆ మాటల్ని చూసి నువ్వు మురిసిపోకు తల్లి. నిజంగా అలా మాట్లాడే వాళ్ళు నిన్ను కొంచెం ఒక్కొక్క విషయంలో మభ్య పెట్టడానికో, లేదంటే కనుక కొంచెం వెనుకడిగా వేయటానికో, కొన్ని అబద్ధాలు చెప్పడానికో అవకాశం అనేది ఉంటుంది. అలాంటి మాటలతోటే నిన్ను మాటల మత్తులో ఒక్కొక్కసారి మనం పడిపోతూ ఉంటాం చూసారా. అలాంటి మాటలు నీకు చెప్పినప్పుడు నువ్వు ఆ మాటలు నిజమా కాదా అనేది కూడా నువ్వు ఒక్కసారి ఆలోచించు తల్లి. ఎందువల్లనంటే అలా మాటలు చెప్పేవాళ్ళు వాళ్ళకంటే మాటలు మామూలుగా కఠినంగా కొంచెం మాట్లాడినా, ప్రేమగా మనతో మాట్లాడకపోయినా వాళ్ళు కొంచెం స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటారు. అలాంటి వాళ్ళతో కంపేర్ చేసినప్పుడు ఇలాంటి మాటలు, కొంచెం ప్రేమగా మాట్లాడే వాళ్ళ మాటలు అనేవి ఎలా ఉంటాయి అని అంటే, కొంచెం మనల్ని మభ్యపెట్టినట్టుగా, సరే తిన్ని కొంచెం ప్రేమగా మాట్లాడితే అయిపోతుందిలే, తినతో ఏ విషయమైనా మనం మాట్లాడచ్చు, తనేమంటుందిలే అన్న ఒక కేర్లెస్ అనేది వాళ్ళకి వస్తుంది. అలాంటి విషయంలో వాళ్ళతో కొంచెం జాగ్రత్తగా ఉండాలి అని చెప్తున్నారండి. ఇది అక్షరాల నిజమండి. మనందరము కూడా ఇప్పుడున్న రోజులు ఎలా ఉన్నాయి అంటే, చాలామంది మొన్న ఒక ఆవిడ నాకు ఒక మెసేజ్ పెట్టారండి.
ఆవిడ అడుగుతుంది, అక్క నేను ఒక అతన్ని ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ఏదో చెప్పారండి, ఇన్స్టాగ్రామ్ ద్వారా నేను ఒక అబ్బాయిని ప్రేమిస్తున్నానక్క, అతనంటే నాకు చాలా ఇష్టం, అతన్ని నేను మ్యారేజ్ చేసుకోవాలని అనుకుంటున్నాను, చేసుకోవచ్చా, అమ్మా నాన్నకి తెలిస్తే ఒప్పుకుంటారా లేదా తెలియదు అని తను అంటుందండి. ఇప్పుడు ఫేస్బుక్ ద్వారానో లేదంటే ఇన్స్టాగ్రామ్ అని మన సోషల్ మీడియా చాలా బాగా వచ్చేసింది కాబట్టి పిల్లలందరూ అందులో చాట్ చేయడం వల్ల వాళ్ళు చాటింగ్లో చేసే మాటల్ని ఎవరు కూడా ఎక్కువగా నమ్మకండి ఫ్రెండ్స్. ఏది కరెక్ట్గా ఉంటుందో తెలియటం లేదు. మనం ఇప్పుడున్న జనరేషన్లో ఎన్నో చూస్తున్నాము, మాటల మత్తులో పడిపోయి మనల్ని ఇది చేయడానికి అంటే మన మైండ్ డైవర్ట్ చేయడానికి అవకాశం అనేది ఉంటుంది. అందువల్ల నేరుగా వెళ్ళి వాళ్ళని కలిసి వాళ్ళ వ్యక్తిత్వం ఎలాంటిది, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఎలాంటిదని తెలుసుకొని నిజాలు తెలుసుకున్న తర్వాత వాళ్ళతో ముందుకు దిగటం అంటే మ్యారేజ్ కోసం ముందుకు వెళ్ళటం అనేది మంచిది. ముందుగా అండి పెద్దవాళ్ళ నిర్ణయం అనేది తీసుకోండి ఫ్రెండ్స్. చాలా జాగ్రత్త తీసుకోవాల్సిన ఒక విషయం ఇది. ఇప్పుడు చాలా వరకు కూడా మోసాలు జరుగుతున్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి అనటం కోసం బాబా మనకు తెలియజేస్తున్న ఒక విషయం. అంటే రెండవ కార్డు ఎవరైతే తీసుకున్నారో వాళ్ళందరికీ కూడా అంటే వాళ్ళు కొంచెం ఏదైనా చాటింగ్ విషయంలో ఎవరైనా చేస్తూ ఉన్నా కూడా అలాంటి వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండటం కోసం నేను ఈ ఎగ్జాంపుల్ కూడా మీకు చెబుతున్నానండి. అలాగే బాబా చెప్పినట్టుగా మూడవ కార్డు తాకిన వాళ్ళ గురించి బాబా తెలియజేస్తున్నారు. ఏంటి అని అంటే వీళ్ళు అక్షరాలు అండి 100కి 100% నీ మీద ప్రేమగా ఉన్నారు తల్లి. నువ్వు ఒక్కసారి వాళ్ళని ఏదైనా దూరంగా పెట్టినా కూడా నీ ప్రేమ కోసం పరితపిస్తున్నారు. నువ్వు కాదని తోసేసినా కూడా చివరి వరకు కూడా నీ కాళ్ళ చుట్టే తిరగడానికి కూడా వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. ఎవరు మంచి వాళ్ళు ఎవరు చెడ్డవాళ్ళు అనేది తెలుసుకో. నువ్వు కావలసిన వాళ్ళని దూరంగా పెడుతున్నావు. ఇలాంటి వాళ్ళ స్నేహమో ప్రేమో నీకు దూరమైంది అని అంటే తర్వాత నువ్వు బాధపడాల్సిన అవసరం అనేది ఉంటుంది అని చెప్పి తెలియజేస్తున్నారండి. ఈ మూడవ కార్డు నిజంగా చాలా వరకు కూడా బాబా ఇలాంటి ఒక సందేశాన్ని ఇస్తున్నారు అని అంటే ఎంతమంది ఈ కార్డు తీసుకున్నారనేది నాకు తెలియదండి. బాబా చెప్పినట్టుగా వీళ్ళు నీ కోసం ఏదైనా సరే చేయడానికి సిద్ధంగా ఉన్నారు తల్లి. అలాంటి వాళ్ళని కాదని వాళ్ళని నిర్లక్ష్యం చేస్తూ నువ్వేదైనా ఒక కన్ఫ్యూషన్లో ఉంటే కనుక ఆ కన్ఫ్యూషన్ అనేది ఫస్ట్ క్లియర్ చేసుకొని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. ఇప్పుడు నీ మీద ప్రేమ పెట్టుకున్న వాళ్ళు అంటే నువ్వెవరినైతే కనుక ఇష్టపడుతున్నావో వాళ్ళు నీ కోసం ఏదైనా సరే చేయడానికి సిద్ధంగా ఉన్నారు అని చెప్పి తెలియజేస్తున్నారండి. బాబా చెప్పినట్టుగా అండి ఈ మూడవ కార్డు ఎవరైతే కనుక తాకారో వాళ్ళు ఒకసారి గట్టిగా ఆలోచించడం అనేది చాలా మంచిదండి. ఈ 3 కార్డులలో చెప్పిన విషయాలన్నీ కూడా అండి ఇప్పుడున్న జనరేషన్ కానీ ఇప్పుడున్న పరిస్థితులందరికీ కూడా చాలా బాగా ఉపయోగపడతాయండి. అది లవర్స్ మాత్రమే కాదండి, బిజినెస్ పరంగా కానివ్వండి, ఎలాంటి విషయాలలో ఉన్న వాళ్ళకైనా సరే ఖచ్చితంగా ఉపయోగపడతాయి. వాళ్ళందరూ కూడా ఒకసారి జాగ్రత్తగా ఉండటం కోసం బాబా ముందుగానే మనకు తెలియజేస్తున్నారు. మళ్ళీ మంచి ఇంకొక వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్తే, సాయిరామ్.